ఆఖరి ఆదివారం గనక మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, తర్వాత మనం ముందుకు సాగుదాం. సందేశం. మనం ప్రతి ప్రార్థన తర్వాత ఒకటి చెప్తూ ఉంటాం. ఆదివారం కానీ సెల్ ప్రేయర్లో కానీ మనం ఏదైనా ప్రత్యేకంగా కూడుకున్నప్పుడు కానీ ప్రార్థన తర్వాత ఒకటి మనం చెప్తూ ఉంటాం. నా ప్రాణమా, ఈరోజు అదే సందేశం. ఆ వాక్యాలు తీసుకుని ఉందా. కీర్తనలు 103 1-2 వచనాలు. సంవత్సరమంతా చర్చిలో, సెల్ ప్రేయర్లో, ప్రత్యేక కూడికల్లో మనము చివరిని ఈ మాట చెప్తూ ఉంటాం. అదేంటి అంటే, చదవండిరా పిల్లలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆఖరి ఆదివారంలోకి వచ్చాం. మనం 52వ వారంలోకి మనం వచ్చాం. చివరి ఆదివారంలోకి మనం వచ్చాం. ఇంకా నెక్స్ట్ మనం ఉపవాస ప్రార్థనల తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు ముందుకు సాగుదాం. రేపు సోమవారం. మీకు మన గ్రూపుల్లో హార్ట్ సర్చింగ్ మెసేజ్ 15 పాయింట్స్ ఆర్ స్టాన్లీ గారు 2025కి ఇచ్చారు కుటుంబాల కొరకు. 15 పాయింట్స్ నేను గ్రూపులో పెడతాను. గ్రూపులో ఉన్నటువంటి మీరందరూ కూడా అది తీసుకొని వీలైతే ఒక జెరాక్స్ చేసుకొని మీ కుటుంబానికి ఇవ్వండి. సెల్ లీడర్స్ ఎవరు? అందరూ చదువుకున్నోళ్ళే కనుక మీ కుటుంబాల్లో ఎవరో ఒక్కరు దాన్ని తీసుకొని వెళ్ళి జెరాక్స్ చేసి అందరికీ ఇచ్చి, చదువు రాకపోతే ఎవరికైతే చదువు వచ్చో వాళ్ళు మాత్రమే తీసుకొని, కుటుంబం రేపటి దినం మీకు ఫ్రీగా ఇచ్చాం. ఎందుకంటే యాక్చువల్గా సోమ, మంగళ, బుధవారం మనం చెయ్యాలి. కానీ దేవుని కృప మీ మీద ఎక్కువ ఉంది కనుక మరీ ఇబ్బంది పెట్టకుండా ఈరోజు ఆదివారం, మళ్ళీ రేపు సోమవారం, అయ్యో 4-5 రోజుల చాలా ఇబ్బంది పడిపోతారని ప్రభు ఏం చేశాడంటే రేపు సెలవు ఇచ్చాడు. ఆ సెలవు దేని కొరకు? దేవునిలో గడపడం కొరకు సెలవు ఇచ్చారు కదా అని మామూలుగా మన ఇష్టానుసారంగా వెళ్లకుండా దేవుళ్ళు, కాలేజీలు ఉన్నవారు, ఉద్యోగం ఉన్నటువంటి వారు, వ్యాపారాలు ఉన్నటువంటి వారు ఏదో ఒక సమయంలో రేపు ఒకసారి, అంటే ఉపవాస ప్రార్థన కంటే ముందుగానే మనం మన జీవితాలని ప్రభువుకు సమర్పించుకొని సరిచేసుకొని వచ్చినట్లయితే ఉపవాస ప్రార్థన ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. చాలాసార్లు అనేక సంఘాల్లో ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన అంటే అక్కడే నలగొడతారు, చర్చిలోనే నలగొడతారు, అంతే అయిపోయింది. 2 రోజులు ఉపవాస ప్రార్థన నలగొట్టబడ్డారు, మళ్ళీ మామూలే సంవత్సరం అంతా. కానీ మనం ఒకటి నేర్చుకుంటూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన ఇక్కడ 10 గంటలకు అయిపోయిందంటే ఆ రోజు 1-2 గంటలు ఇంట్లో కూడా గడపండి. చర్చితోనే ఆపు చేయకూడదు మన భక్తి, అది ఇంటి దగ్గర కూడా కొనసాగించాలి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అది దేవుణ్ణి మనం గనపరుస్తూ ఉన్నటువంటి. రెండోది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని 2025లో ఆయన చేసినటువంటి ఉపకారాలు దేనిని మరవకూడదంట. మరవకుండా ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకుంటూ, ఉపకారములను జ్ఞాపకము చేసుకుంటూ
మన పరిస్థితుల్లో ఆయన మనతో డీల్ చేసి మనకిచ్చిన శాంతి సమాధానములు, ఆయురారోగ్యాలు, వీటన్నిటిని బట్టి మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. అందుచేత ఆయన చేసిన ఉపకారములలో దేనిని మన హెడ్డింగు ఈరోజు మెసేజు హెడ్డింగ్ పెట్టండి నాన్న. మరువకము. అదే కదా మనం చూసాం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ముద్దుగా చెప్పండి అందరూ, మరువకము. ఓకే, ఇప్పుడు మనము మరవకూడని 6 విషయాల్ని మోసే 5వ గ్రంథమందు వ్రాసి ఉన్నాడు. ఆ గ్రంథం ఏదండి? ద్వితీయోపదేశ కాండం. ఆయన రాసిన పంచమ స్కందం. ముద్దుగా చెప్పండి, ఆది కాండము. అందరికీ వచ్చిందిరా 5 పుస్తకాల పేర్లు, చాలా బాగున్నాయి. సో మనం మరవకూడని 6 కార్యాలు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. అయితే ప్రతీదీ మనం చూసుకున్నట్లయితే సమయం అయిపోద్ది. అందుకు సింప్లిఫై చేసి నేను చెప్తాను. జాగ్రత్తగా. ఎన్ని విషయాలు? 6 విషయాలు. సో ఈరోజు 6 పాయింట్స్, 6 విషయాలు మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఒకటోది మనం చూసుకున్నట్లయితే, మునుపు మీరెలా ఉంటిరో మరువకండి. మునుపు మీరెలాగ ఉంటిరో మరువకండి. రక్షింపబడుటకు ముందు మనమున్న దాస్యత్వము గుర్తు చేసుకొనండి. మనలను జ్ఞాపకము చేసుకున్న వానిని స్తుతించండి. ఇది మొదటిది, 6లో మొదటిది. రెండవది, దేవుడు వాగ్దానము చేసిన వాటిని మరువకండి. యేసుక్రీస్తు వాగ్దానాలు శిష్యులు జ్ఞాపకము చేసుకున్నారు. యెరూషలేములో ప్రభు ప్రవేశము గురించి ప్రవచనాలను జ్ఞాపకము చేసుకున్నారు. పునరుత్థానాన్ని జ్ఞాపకము చేసుకున్నారు. తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మొట్టమొదటిది, మునుపు మీరెలా ఉంటిరో. మునుపు అంటే మన జీవితాల్లో రక్షణ కంటే ముందు మనం ఎలాగున్నాం. ప్రభు సన్నిధిలో మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మనమంట మునుపు మనం ఎలాగున్నామో మరవకండి. అంటే రక్షణ పొందుటకు ముందు మనం ఎలాగున్నాం నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. రక్షణ పొందక ముందు యవ్వన కాలంలో నేను చేసిన ప్రతి తప్పును జ్ఞాపకం చేసుకుంటాను. తప్పిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటాను. పాపము అనే బలహీనతలు ఏవేవి ఉన్నాయో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఇటువంటి వాడిని నీవు ఎంత గొప్ప రక్షణ ఇచ్చి ఆ బలహీనతల నుండి, ఆ పాపము నుండి తప్పించి నీ కొరకు బ్రతకడానికి కృపనిచ్చావయ్యా అని నేను ఎప్పుడు అనేకసార్లు చెప్తాను. కుర్చీలో కూర్చొని ప్రార్థన కంటే ముందు ఇదే నేను. అప్పుడంట దేవుని ఆత్మ బలంగా మిమ్మల్ని తాకుతుంది. ఎప్పుడైతే మన జీవితాలను మనం ఒప్పుకోవడం మొదలు పెడుతూ ఉంటామో, కప్పుకోకుండా ఒప్పుకుంటే
ఆత్మదేవుని యొక్క శక్తి మనలో అధికమవుతూ ఉంటుంది. అందుకే అనేక మార్లు నేను చెప్తూ ఉంటాను, వెళ్ళిపోయి మోకరించేసి అని టేప్ రికార్డు ప్రార్థన చేసేయకుండా పిల్లలకు నేర్పుతాం. తాతని దీవించండి, మామని దీవించండి, నాన్నమ్మని దీవించండి, ఏమండి మామని అత్తని దీవించండి, వారిని దీవించండి, పిల్లలకు నేర్పుతాం. అలాగే మనం ప్రార్థన చేసినట్టు పిల్లల్లాగే ఉంటాం. పిల్లలకి ఇంకోటి తెలియదు కనుక అలా ప్రార్థన చేయండి అని మనం నేర్పాలి. కానీ మనం రక్షణ పొందకముందు ఎలాగున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆ చిన్న చిన్న పాయింట్స్ రాసుకోండి. ప్రభువా, సంవత్సరం అంతా మరవకము అని నేను చెప్పాను, కానీ మర్చిపోతూ ఉన్నాను. మరవకుండా ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నేను ఎలాగున్నానో, రక్షణకు ముందు నేను ఎలాగున్నానో జ్ఞాపకము చేసుకుందాం. ఈరోజు రేపు ఉపవాస ప్రార్థనలో కూడా 30-31 కూడా వాచ్ నైట్ సర్వీస్ తర్వాత కొత్త సంవత్సరం సర్వీస్కి ఎలా ఉండాలి అంటే, ఏది మరవకుండా అన్ని విషయాలు ప్రభు సన్నిధిలో. పాస్టర్ గారు ఇక్కడ నించున్నారు, చక్కని బోధ చేస్తున్నారు, ఎంత పవిత్రుడో. కానీ ప్రభు అంటున్నాడు, మీ నీతి నా ముందు మురికి గుడ్డలు. బోధ చేసినంత మాత్రాన్ని బోధ ప్రకారం జీవించకుండా అనేక విషయాల్లో నేను ఉంటాను. అందుకు మన అందరము చేయవలసిన పని ఏంటి అంటే, మన తప్పిదాలన్నీ, నిజంగా చెప్తున్నాను, ఇలాగ మీరు రక్షణకు ముందు మన జీవితాలు ఎలాగున్నాయో కృతజ్ఞతా హృదయంతో, ప్రభువా అలాగే నాశనం అయిపోకుండా నీ గొప్ప త్యాగం నా యొక్క జీవితాన్ని మార్చింది నాయన అని ఎప్పుడైతే అంటామో, ఆత్మ వచ్చేస్తుంది మనతో సహవాసం చేయడానికి. మన చుట్టూ ఉంటుంది, పిలవగానే పలుకుతుంది. మనలోనికి వచ్చింది అంటే ఇంకా మనకు శక్తిని, నూతనమైన శక్తిని ఇస్తుంది. దేవునితో సంబంధం రోజు రోజుకి గట్టిపరుస్తూ ఉంటుంది. ఆలెఫ్ గ్రీకులో లేదు, ఏంటిది, హెబ్రీలో మొదటిది ఆలెఫ్. ఆలెఫ్లో మధ్యలో ఏముంది చెప్పాలి, మధ్యలో ఏముంది? వావ్. వావ్ అంటే ఎవరు? యేసయ్య. చూడండి, అప్పుడు యోద్ అంటే చెయ్య, హ్యాండ్. యోద్ అంటే మీద నుంచి దేవుని చెయ్య, కింద నుంచి మన చెయ్య, ఈ రెండింటిని కలిపింది వావ్ అనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంబంధం అంట మెరుగుపరచబడుతూ ఉంటుంది, సంబంధం దగ్గరైపోతూ ఉంటుంది దేవునికి మనకి. ప్రభు ఆనందిస్తూ ఉంటాడు, నా కార్యం నా బిడ్డ జీవితంలో ఎంత గొప్పగా నా తండ్రితో సంబంధాన్ని పెంచుకొని పోతూ ఉంది, ఆనందిస్తాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలకు జ్ఞాపకము చేసుకున్న వానిని, అంటే మనలను జ్ఞాపకము చేసుకున్న వానిని డాష్, ఇందాక ఒక మాట చెప్పేశాను, స్తుతించుడి. మరొకము అయిపోయింది. మనలను లేకపోతే మనలకు జ్ఞాపకం చేసుకున్న వానిని, అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఏమవుద్దంట, స్తుతి మనలో నుంచి రావాలి. స్తుతి ఎప్పుడైతే మనలో నుంచి వచ్చిందో ఇంకా సంబంధం ముద్రించబడుతుందంట. ఒకటి, చేతులు రెండు తండ్రివి మనవి సంబంధం గట్టిపరచబడుద్ది. తర్వాత ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేస్తూ ఉంటామో ముద్రింపబడుతుంది. అంచేత మొట్టమొదట మునుపు మనం ఎలాగున్నామో మరవకూడదు. రక్షింపబడటకు ముందు మనమున్న దాస్యత్వం గుర్తు చేసుకోవాలి. అంటే బానిస అంటే ఎటువంటి బ్రతుకు, ఐగుప్తులో ఇశ్రాయేలీయుల బ్రతుకులు ఎటువంటివి, మాట్లాడితే ఇంకా బరువు పెంచేశాడు, మాట్లాడితే ఇంకా పని పెంచేశాడు.
తెల్లవారుజాముని ఇటుకలు చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? వాళ్ళు ఇటుకలు చేసేవారు ఇశ్రాయేలీయులు. రాజస్థాన్లో గ్రామాల నుంచి ఇంకా కుటుంబాలే పంజాబ్కి అలాగే వెళ్ళిపోతారు, యూపీకి ఇటుకలు చేయడానికి. 3-4 నెలలు అక్కడ పనిచేసి తెల్లవారుజాముని అంత చలిలో, ఇక్కడేం చలి, తొక్కుతూ మట్టిని ఇటుకలు తయారు చేస్తూ సంపాదించి ఇంటికి వేల రూపాయలు, లక్షలు తీసుకొని వస్తారు. మళ్ళా కార్యక్రమాలు, పండగలకి నాశనం అయిపోద్ది. బలహీనతల్లో ఉన్నవారు ఆ బలహీనతలకు డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తారు. బానిసత్వం అంటే బ్రతుకు అలా ఉంటుంది. మోసే వచ్చిన తర్వాత ఫరో రాజు హృదయం కఠినమైపోయి ఇంకా భారాన్ని పెంచాడు. అలాగే పాప భారాలు మన మీద భారమైపోయాయి. కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడండి? 11:28 మత్తయి సువార్త. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు. అంటే పాప భారాలు మోస్తున్నటువంటి మన జీవితాలలో ఆయన శిలువ చెంత మన పాప భారాలన్నీ కూడా ఆయన మోసాడు, మనకు విశ్రాంతినిచ్చాడు. సో మనమంట మొట్టమొదటిది మనం ఎలాగున్నాం మునుపటి జీవితం. రెండో దానికి వెళ్దాం. దేవుడు వాగ్దానం చేసిన వాటిని మరువకండి. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఎన్నున్నాయమ్మా వాగ్దానాలు బైబిల్లో? మర్చిపోయారా? 8,000 పైబడి ఎన్నో వాగ్దానాలు మరవకూడదు. వ్యక్తిగతంగా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చుంటాడు. సంవత్సరంలో అనేక సార్లు నీకు వాగ్దానాలు ఇచ్చుంటాడు. నీ పుట్టినరోజుని, నీ మ్యారేజ్ డేని, ఇంకా నీ జీవితాల్లో దేవుడు ఎన్నో ఇచ్చేసి ఉంటాడు. అంచేత బైబిల్లో ఉన్న వాగ్దానాలు అవన్నీ నెరవేర్చబడ్డాయి నా జీవితంలో. అందుచేత దేవుడు వాగ్దానము చేసిన వాటిని మరవకూడదు. అది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ వాగ్దానం నువ్వు చేసావు, ఈ యొక్క వాగ్దానం నా పట్ల నువ్వు నెరవేర్చావు, నీకు వందనాలయ్యా, నా పిల్లల విషయంలో అద్భుతం చేశావు, నీ వాగ్దానం నెరవేర్చబడింది నా బిడ్డల విషయంలో, భర్త విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అని చెప్పి వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే యేసుక్రీస్తు యొక్క చేయబడినటువంటి వాగ్దానాలు శిష్యులు జ్ఞాపకము చేసుకున్నారు. వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకున్నారు, గుంపుగా ఆ యొక్క శిష్యులందరూ కూడా ప్రభువు చెప్పిన వాగ్దానాలు, ప్రభువు చూపిన వాగ్దానాలు అవన్నీ వారి జీవితాల్లో గుర్తు చేసుకున్నారంటే. ఏంటి గుర్తు చేసుకున్నారు? యెరూషలేములో ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు జయ జయ ధ్వనులు వినబడ్డాయి. అది ఆయన వాగ్దానం అక్కడ నెరవేర్చబడింది. రెండవది ఏంటి అంటే, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను, అది జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నేను వెళ్ళిపోయి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, అది జ్ఞాపకం చేసుకున్నారు. ఇది ఎగ్జాంపుల్. అలాగే మన జీవితాల్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, అవన్నీ నెరవేర్చాడు. వాగ్దానాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదంట. ఎప్పుడైతే ఆ జయప్రవేశం ఆయనదో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు జయప్రవేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇదిగో ఆయన పునరుత్థానం. నేను మొన్న చెప్పాను కదా, 3 మేకులను పీక్కోలేనోడు అని ఒక ఆయన అన్నాడు. 3 మేకులు పీక్కోలేకపోయాడు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్కరు దేవుడు, రక్షకుడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఎవరైనా అలా చేయగలరా? మేకుల గురించి అన్నాడు కానీ పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటే ఆ మేకుల గురించి వాడికి అర్థమవును. కానీ నీవు నేను అర్థం చేసుకున్నావా? ఆయన పునరుత్థానం యొక్క శక్తి ఎటువంటిది?
మనల్ని అనాథలుగా విడవకుండా ఆయన అన్నాడు, నేను లేను అని మీరు బాధపడొద్దు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరికి నేను పంపిస్తాను. ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఆదరణకర్త ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవుడు మనతో మాట్లాడిన ప్రతిదీ జ్ఞాపకం చేస్తాడు. ఆయా సమయాలలో జ్ఞాపకం చేసి మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు, సంతోష సమాధానాలు ఇస్తాడు. అన్ని పరిస్థితులు గుండా మనము చీకు చికాకులో ఉన్నప్పుడు ఆయన తిరిగి లేవనెత్తుతూ ఉంటాడు. సో అలాగా దేవుని యొక్క వాగ్దానాలన్నీ మరవకూడదు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడనుకో, ప్రభువా నువ్వు చేసావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నువ్వు చేసావు, ఈ యొక్క చదువుల్లో విజయాన్ని ఇచ్చావు, నువ్వు చేసావు, నా వ్యాపారం గుండా నేను ముందుకు సాగడానికి కృప అనుగ్రహించారు, నా ఉద్యోగం గుండా, నా చేతి పనుల విషయంలో నువ్వు సంవత్సరం అంతా కూడా జ్ఞాపకం చేసుకొని, ఏనాడు కూడా పని లేకుండా ఉండి తిండి లేకుండా మేము లేకుండా ఉన్నామా అంటే లేదు ప్రభువా, పని ఇచ్చావు, తిండిని ఇచ్చావు. ఇలా చిన్న చిన్న విషయాలు అనుకుంటాం మనం. అయితే ఆ తిన్నటువంటిది అరిగింది కనుక దేవునికి స్తోత్రం, అరక్కపోతే నీ సంపాదన అంతా హాస్పిటల్లోనే ఉంటుంది. ప్రతి విషయం ఆయన, ఏ విషయం కూడా మరవకూడదు. అందుకే నీ కృప లేకపోతే ఏదో ఒకసారి అక్కడే ఉండి నేనేమైపోదునో యేసయ్యా, నిజమే కదా, నీ కృప లేకపోతే యేసయ్యా, నేనేమైపోదునో యేసయ్యా. ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క దినము, ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క దినము నన్ను కాచుచున్న విధము అద్వితీయము, పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము. నన్ను కాచుచున్న విధము అద్వితీయము, పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము. నీ కృప లేకపోతే యేసయ్యా, నేనేమైపోదునో యేసయ్యా. హల్లెలూయా. నీ కృప లేకపోతే యేసయ్యా, నేనేమైపోదునో యేసయ్యా. హల్లెలూయా. ఎంత అద్భుతం! ఆయన కృప లేకపోతే ఒక్కొక్క క్షణం అంట, ఒక్కొక్క దినం అంట. ఎంత అద్భుతం! ఇలాంటి పాటలన్నీ ఈరోజు ఆరాధనలో పాడుతూ ఉన్నప్పుడు చాలా సంతోషమైంది. 30-31 కూడా మన యొక్క అటువంటి కృతజ్ఞత స్తుతి ఆరాధనలు తో స్తుతించే ఆ పాటలు మనం పాడుకోవాలి. 30-31 కూడా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 2 అయిపోయి 3వది జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు బోధించిన వాటిని చెప్పాలి, మరవకండి. దేవుడు బోధించిన వాటిని మరవకండి. ఎంత చక్కగా మాట్లాడుతుంది. బోధించిన వాటిని. ఏంటి బోధించాడు? ప్రతి ఆదివారం మీకు బోధ వినబడుతుంది. సెల్ ప్రేయర్లో మీకు బోధ వినబడుతుంది. దేవుడు బోధించిన వాటిని ఏంటవి? ఆజ్ఞలు, కట్టడలు. దేవుడు బోధించిన వాటిని అంటే ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు. అవి మరవకూడదు. ఆయన ఆజ్ఞలను మరవకూడదు, ఆయన కట్టడలను మరవకూడదు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు 119వ కీర్తన తీసి ఉంచండి పిల్లలు. నేను చెప్పిన వచనం మాత్రమే చదువుతూ ఉండాలి. 119వ కీర్తన 16వ వచనం చదువమ్మా.
నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, ఉమ్. నీ వాక్యమును నేను మరొకయుందును. చూడండి, కట్టడలను బట్టి హర్షించేదను, నీ వాక్యము నేను. ఎంత అద్భుతం! 119 కీర్తన అంతా ఆజ్ఞలు, కట్టడలు, వాక్యము, బోధ అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో 16వ వచనంలో ఆ మాట చెప్పబడింది. నేను అవి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 119వ కీర్తనలో చెప్పబడుతున్నవన్నీ కూడా మరవకూడదు అన్నమాట. 61వ వచనం చదువమ్మా. భక్తిహీనుల పాసములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. ఏం మరవలేదంట? భక్తిహీనుల పాసములు అంటే ఉరులు కాదు, అదేదో పాట ఉంది కదా, పాశములు. ఆలోచించండి. ఉన్నది, పాట ఉంది. అమ్మ జ్ఞాపకం చేసుకోండి, పాస్టమ్మ గారు జ్ఞాపకం చేసుకోండి. పాశములు పాశములు అనే మాట ఉందా? పార్శ్వం కాదు, పాశములు. మ్యూజిషియన్ వచ్చాడు, ఇంకా మనకు పాట రావడం లేదు. మరణ పుటురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, ఆలయములో నా మొర వినెను, దయను ధరణి భయకంపము చే, దయను ధరణి భయకంపము చే. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా. హల్లెలూయా. అమ్మ ఎలా జ్ఞాపకం చేసుకున్నారు? ఎవరు చెప్పారు? వెరీ గుడ్, మీరే చెప్పారా? ఓకే. 83వ వచనం. నేను పొగ తగులుచున్న సిద్ధెవలనైతిని, అమ్మ స్లోగారా, ఇప్పుడు చదువు. నేను పొగ తగులుచున్న సిద్ధెవలనైతిని, అయినను నీ కట్టడలు నేను మరుచుటలేదు. నీ కట్టడలు నేను అంటే పొగలాగా అయిపోయాను, మండుచున్నటువంటి నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ కట్టడలు నేను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! 119వ కీర్తన, 119వ కీర్తన, 2026 ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరంలో 3 నెలల్లో 176 వచనాలు అందరూ కండతా పెట్టవలసిందే. 176 వచనాలు చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ 3 నెలలు 90 రోజులు 176 వచనాలు, రోజుకి 2 వచనాలు కంటతా పెట్టి ఉదయాన్నే పడుకున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం, ఉదయాన్నే లేచినప్పుడు మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం. అలాగ మీరు 176 వచనాలు కంటతా పెట్టడంలో దేవుని రాకడికి సిద్ధపడే గుంపులో మనం ఉంటాం కంపల్సరీగా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కట్టడలు నేను మరువలేదు. ఇంకొక వచనం 193 చదివారు. ఇప్పుడు 93 చదవండి అమ్మా. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను.
నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి గనుక నేనెప్పుడు వాటిని మరువను. ఎంత చక్కని మాటలు, మరవకూడదు. 52 వారాలు, తర్వాత 52 సెల్ ప్రేయర్సు, అన్నిటిలో కూడా మనం ఈ మాటలు చెప్పుతున్నాం కానీ మర్చిపోతున్నాం. 2026 చెప్తున్నాము అంటే అలా జరిగిస్తున్నాము అనే రీతిగా వెళ్ళాలి. 25 అంతా దేవుని కృపను బట్టి ఒకవేళ మర్చిపోయినా ఆత్మదేవుడు మనకి నూతన సంవత్సరంలో ప్రవేశించక మునిపే ఈ కృపనిచ్చాడు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ ఆఖరి ఆదివారం ఏం చెప్పాలి ప్రభువా? అందరినీ కదిలించేవాళ్ళ, అందరినీ మండించేవాళ్ళ అంటే ఊరుకో అన్నాడు. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో అన్నాడు. ప్రతిసారి ఈ మాట చెప్తూ ఉన్నావు, నువ్వు నిజంగా ఈ మాట చెప్తూ ఉన్నావా? మరొకము అనే మాట అంటూ ఉన్నావు, నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నేను కూడా చాలా విషయాల్లో మర్చిపోతూ ఉన్నాను. ఆయన చేసిన మేళ్ళు ఎన్నో, ఇంకా వర్ణించలేం, వివరించలేం. తల కంటే మించినటువంటివి ఉన్నాయి. ప్రభువా నన్ను క్షమించన్నాను. అప్పుడు అన్నాడు, ఈ ఆఖరి ఆదివారం ఈ మాటలు మీరు చెప్పుకొని తిరిగిన కొత్త సంవత్సరంలో కట్టడలో ఆజ్ఞలు నెరవేర్చిన వారుగా, మరవకుండా స్తుతించేవారుగా, కృతజ్ఞతార్పణలు చెల్లించేవారుగా మీరు ఉండాలి అన్నాడు. అందుకే ఈ మాటలు. ఇప్పుడు 109వ వచనం చదువురా. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నా ప్రాణము నా అరిచేతులలో ఉన్నది, అయినను అది నాకు అర్థం అవ్వలేదమ్మా. చెప్పండి ఎవరైనా పెద్దలు చెప్పడానికి ప్రయత్నించండి. ప్రాణం అరిచేతుల్లో ఉందంట. స్వాతి చెప్పడానికి ప్రయత్నించండి. వందన, క్రిస్టియానా, సుధా, సువర్ణ, గ్రేస్ చెప్. భయం అంటే ప్రాణం నా గుప్పిల్లో ఉందా? అరిచేతుల్లో ఉంది, గుప్పిల్లో ఉంది. ఇంకొకసారి చదవరా మాట. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అమ్మో, ఎల్లప్పుడూ అరిచేతిలోనే ఉందంట. అందరూ అరిచేతులపై ఇలా పెట్టుకోండి అందరు. ప్రాణం ఎక్కడ ఉంది? అరిచేతులు. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. చూడండి, ప్రాణం మన చేతిలోనే ఉంది కనుక హ్యాపీగా ఉంటాం. కానీ అంటున్నాడు, నా ప్రాణం నా అరిచేతిలో ఉన్నప్పటికీ నీ ధర్మశాస్త్రాన్ని మాత్రం నేను దానికి విలువిస్తాను. ధర్మశాస్త్రానికి విలువిస్తాను. మీ అందరూ ఒక భయంతో ఉన్నారు. 31 రాత్రి మిమ్మల్ని అడగబోయే విషయం, బైబిల్ కంప్లీట్ చేశారా? అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు ఇదో పెద్ద ఇదిగా ఉంది. తిండి మానొద్దు, ఈ రోజు నుంచైనా చదవండి, చదివేసి కంప్లీట్ చేసేయండి. నో ఎక్స్టెన్షన్. 31 కంప్లీట్ అవ్వాల్సిందే. ఓకే, ప్రియమైనటువంటి వాళ్ళరా, 141. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. ఇందాక ధర్మశాస్త్రం మరవను అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఉపదేశములు మరవను. దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము, ఆయన చేసిన మేలులన్నీయు, ఆయన చేసిన మేలులన్నీయు అనుదినమును తలపోయుము, అనుదినమును తలపోయుము. ఎవరికైనా ఇన్స్పిరేషన్ వస్తే ఇంక చరణం పాడియండి. నిరాశలో మనమున్నప్పుడు నిరసించి పడి ఉన్నప్పుడు, నిరాశలో మనమున్నప్పుడు
ఆశించి పడి ఉన్నప్పుడు మరణ ఛాయలో ఉన్నప్పుడు మరణ ఛాయలో ఉన్నప్పుడు మరువక నన్ను కాపాడెనుగా మరువక నన్ను కాపాడెనుగా దేవుని ఉపకారములలో దేనిని మరువకుము ఆయన చేసిన మేలులన్నీయు ఆయన చేసిన మేలులన్నీయు అనుదినమును తలపోయుము అనుదినమును తలపోయుము. హల్లెలూయా. 153వ వచనం. నీ ధర్మశాస్త్రమును నేను మరుచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. ధర్మశాస్త్రం మర్చిపోవడం లేదండి ఈ యొక్క దావీదు. ధర్మశాస్త్రం అంటే అంత ప్రీతో. అందుకే ఆఖరి వచనంలో కూడా 176వ వచనం, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను. నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. ఎంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు మరవలేదు గనక నన్ను జ్ఞాపకము చేసుకో అంటూ ఉన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు? 3 విషయాలు చదివారు కదరా అక్కడే. వెదికి నువ్వు పట్టుకో. ఎంత ధైర్యంగా! ఎందుకంటే నేను మరవడం లేదు గనక నీవు నన్ను విడవవద్దు, నన్ను పట్టుకో. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. హల్లెలూయా. సరే నాన్న అక్కడే కూర్చోరే. ఆడికి కాలు పీగుతున్నాయి, మనకి పీగుతున్నాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞాపకము చేసుకొనుట. జ్ఞాపకము చేసుకుంటే ఒకదానికి సహాయం చేస్తుందంట. బాగా బహుమానం ఇస్తాను దేనికి మీరు జవాబిస్తే. ఏమని చెప్పాను ఇప్పుడు? ఏమని చెప్పాను? జ్ఞాపకము చేసుకొనుట ఒకదానికి సహకరించుట. బాగా ఆలకించండి. జ్ఞాపకము చేసుకొనుట ఒకదానికి సహాయము చేయుట. మధ్యలో ఉంది ఆన్సర్. ఎవరు చెప్పినా పర్వాలేదు, బహుమానం రెడీగా ఉంది. చెప్పండి అమ్మా. బేబీ ఏమ్మా? పరలోకానికి. జ్ఞాపకము చేసుకునుట ఒకదానికి సహాయం చేయబడుతుందంట. హింట్ ఇస్తే మీరు చెప్పేస్తారు, బహుమానం నాది. ధ్యానించువారే ఆనందించెదరు, నిత్య జీవంబు పొందెదరు.
ధ్యానించు వారే ఆనందించెదరు, నిత్య జీవం పొందెదరు. సత్యము వేదం సమృద్ధి జీవం సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపును. సత్యము వేదం. హల్లెలూయా. దేనికి జ్ఞాపకం చేసుకోవడం ఏంటి సహాయం చేస్తుంది? దేనికి? ధ్యానానికి. మనం ధ్యానం ఎప్పుడు చేయగలుగుతాం? జ్ఞాపకము చేసుకున్నప్పుడే. ఆయన చేసిన కార్యాలు, ఆయన మన పట్ల ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చిన విధానం, మనల్ని రక్షించిన విధానం, నడిపిస్తున్న విధానం, నిత్య జీవము కొరకు మనల్ని అక్కడ వరకు సిద్ధపరుస్తున్నటువంటి విధానం. ధ్యానించుట అంటే జ్ఞాపకము చేసుకున్నప్పటికంట అది మనకు సహాయం చేస్తుందంట. ఏంటి? ఆత్మదేవుని యొక్క సహాయంలో, ధ్యానములో. ధ్యానిస్తే ఆనందిస్తాం. ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాం? ప్రభు అయిన యేసునందు లక్ష్యముంచుడి. అంటే మన ధ్యానం ప్రభు అయిన యేసుక్రీస్తుని. చాలామంది ఇగో మధ్యలో ఉంది కన్ను గనక అలాగ ధ్యానం చేస్తే వెలుగు కనబడుద్దంట. అందరికీ కనబడుతుంది. అలా ధ్యానం చేస్తే వెలుగు కనబడుతుంది. మన ముందే పెద్ద లైట్ వెలిగినట్టు కనబడుతుంది. కానీ ఒక లక్ష్యం లేకుండా. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఫరో దేవాది దేవుడు సూచక్రియలు చేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఫరో హృదయం కఠినమైంది. ఎన్ని చేశాడు అద్భుతాలు? అక్కడ 10 చేసిన వరకు, 10వ చేసిన వరకు ఫరో హృదయం కఠినమైపోయింది. ఫరో హృదయం కఠినమైపోయింది. కానీ ప్రభు ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, అన్ని అద్భుతాలు చేసిన నన్ను మీరు. ఫరో కఠినమైపోయాడు. మరి మన సంగతి ఏంటి? ఎన్ని అద్భుతాలు చేశాడు. నువ్వు రోగంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మానసిక వ్యాధులలో ఉన్నప్పుడు, పనులు లేక ఆహారం లేని స్థితిలో, అయ్యో పిల్లలకు ఫీజు ఎలా కట్టాలి, అయ్యో అద్దె ఎలా చెల్లించాలి, ఇంటికి ట్యాక్స్ ఎలా కట్టాలి, ఎన్ని ఇబ్బందులు అయిపోయాయి. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఆయన చేశాడు కదా. సో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి యొక్క విజయాలు, అద్భుతాలను మనం మరవడానికి వీలు లేదు. చూడండి, కీర్తనలు 78, 41 నుంచి 43 వచ్చిన. మాటి మాటికి వారు దేవుని శోధించడి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించడి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. చూడండి, మర్చిపోయారంట. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఏంటది? సంతాపము. ఎవరు సంతాపం చెందాడు? దేవుడు సంతాపం చెందాడు. తర్వాత మళ్ళా సామెత వచ్చింది. అంటే మనం శోధించామంట. తర్వాత ఆఖరిని స్మరణకు. చూసారా ఆయన విజయాలు, ఆయన అద్భుతాలు మనం మర్చిపోతే ఎలా? అందుకే అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కూడా చెప్పాలి కనుక అక్కడ సాక్ష్యపు రాళ్ళను పెట్టండి. మీ పిల్లలు అడిగినప్పుడు ఈ కార్యం దేవుడు చేశాడు అని వారికి చెప్పండి. ఆ సాక్ష్యం పిల్లలకి నేను చేసిన గొప్ప కార్యాలను తెలియాలి. తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టినప్పుడు, నానా మన పరిస్థితులు అలా ఉండేవి, ఇప్పుడు నేను గొప్ప వ్యాపారస్తున్నాయను, ఇప్పుడు ఉద్యోగస్తున్నాయను, మనకు సొంత ఇల్లు ఉంది, అద్దెలలో మనం లేవు అని పిల్లలు అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడంట ఎలాగ మనం ఉన్నాం, ఎలాగ నాకు మ్యారేజ్ అయింది,
ఎలాగ దేవుడు మిమ్మల్ని మాకు ఇచ్చాడు, మిమ్మల్ని పోషించడానికి ఎన్ని కష్టాలు అయ్యాయి, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆయన కృప ఎటువంటిది అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినప్పుడంట అది వారి యొక్క దీంట్లోకి వెళ్ళిపోద్ది. వారు ఎప్పుడు కూడా ఏదో గొప్ప అనుకోదు. ఈ పరిస్థితులు గుండా కూడా వారి తల్లిదండ్రుల్ని దేవుడు లేవనెత్తాడు, వారు కూడా దేవుడి మీద ఆధారపడతారు. మన పరిస్థితి చెప్పాలి. ఒక్కోసారి మనం గొప్పతనమే చెప్తాం, మా నాన్నే గొప్పడు, మా అమ్మే గొప్ప. పిల్లలకి అలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న తప్పు చేసిన పిల్లలకి మాత్రం గొప్పలే వాళ్ళ అమ్మ నాన్న. మా అమ్మనేమైనా అంటే ఈ యూట్యూబ్లో అలాగే కదా వచ్చేస్తుంది. ఏమీ లేదు దాని కరెక్ట్. మా అమ్మని మా నాన్నని ఏమన్నా సరే అని పైలమనంట వెళ్ళిపోతాడు, చేతులు ఎరగొట్టేస్తాడు. ఇప్పుడు నాన్న ఇంకా కాదు, హాస్పిటల్లో జాయిన్ చేసి. మన పరిస్థితిని మనం చెప్పాలి. మన పిల్లలంట ఎంతో తగ్గించుకొని వగ్గి ఇటువంటి పరిస్థితుల నుంచి మా తల్లిదండ్రులు లేవనెత్తి ఈ దినం ఈ స్థితిలో పెట్టారు. దేవా, ఈ తల్లిదండ్రులకి మీరు మాకు ఇచ్చి మమ్మల్ని ఇచ్చారు, అందులో బట్టి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు, ఎప్పుడూ మీకు నమ్మకంగా మేము ఉంటామయ్యా అని చెప్పారు. చెప్పండి కదా, గొప్పలే చెప్పదు. మన పేదరికం, మన స్థితి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నాన్నగారు సంపాదించిందంతా ఎంతో ఇంకా చెప్పలేను. ఎన్నో కుటుంబాలు పోషింపబడ్డాయి, మామయ్యలు చిన్నాళ్ళు అందరూ కూడా పోషింపబడ్డారు. కానీ చివరికి ఆస్తంతా పోయి ఏం తిన్నానని చెప్పాను ఎప్పుడైనా? ఆనపకాయ. ఎందుకు? ఉడకబెట్టేసి ఉప్పేసి ఇంత ఆనపకాయ తింటే కొంత ఆకలి తగ్గుతుంది, ఆ రసం కొంచెం తాగేస్తే. ఎప్పుడైనా చేసుకుని తాగి నేను ఎంత వచ్చి ఉంటాను, ఎప్పుడైనా చేసుకుని తాగి మనం మర్చిపోకూడదు. శపితమైనదంతా అక్కడికి స్టాప్ అయిపోయింది. తర్వాత దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో ఐశ్వర్యం తన పిల్లలందరికీ ఉంచాడు, అందరినీ ఉన్నతంగా ఉంచాడు, తలెత్తుకున్న వారుగా ఉంచాడు, కొదువు లేని వారుగా ఉంచాడు. కారణం ఏంటి అంటే సభితమైనది ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎండ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆయన దీవించడం మొదలు పెట్టాడు. ఆయన దీవిస్తే తల ఎత్తుకునేవాడుగానే ఉంటాం, కానీ ఎవరి దగ్గర చేయి చాచేవాడుగా ఎప్పుడైనా మర్చిపోవాలి. చాలా మంది రాజుగారి భోజనం రాజుగారి దగ్గరికి వెళ్తే సమృద్ధి జమకి ఇస్తారు, రాజుగారి యొక్క ఇల్లు బాగుంటుంది, అక్కడే వెళ్ళి కూర్చోవచ్చు, ఇవన్నీ అనుకుంటారు. కానీ రాజుగారి పాత జీవితం, ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది, మనం కూర్చుని ఈ సంఘం ఎలా వచ్చింది, ఏంటి ఈ అద్భుతం? అసలు మనం వెనక్కి తిరిగి చూస్తే మేము ఉంటున్న ఇల్లు కానీ ఇక్కడ మనకున్న సంఘం కానీ ఇలాగా ఇది మనం కట్టలేదు, ఆయన ఇచ్చాడు. అలాగే ఆ పాలిటీను ప్రతిసారి ఇక్కడే మీటింగ్ పెట్టుకుంటానండి, నెలకు 2 నెలలకు ఒకసారి. ఒక్కొక్కరు డబ్బులు ఇస్తాం మా పేరుని, కానీ చర్చ ఉంది కనుక అన్నా నీ చర్చ మంది, మీకు భోజనం పెట్టకూడదు. ఒకవేళ పెట్టలేని సమయంలో మీరు ఆలోచించండి, ఇది మనది, నాది కాదు మీది కాదు, మనది. ఎందుకంటే ఇది పరలోకం వెళ్తే నువ్వు నేనే అక్కడికి వెళ్ళాలి. మనకున్న సమస్తమే ఇక్కడే, ఇది మనది. ఏనాడు కూడా ఇది నీది నాది అనడానికి, ఇది మనది. మేము అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మా ఇంటి దగ్గర కౌన్సిలింగ్ సెంటర్లో, ప్రేయర్ టవర్లో, లేదా మీరు లిబియాలో ఉంటున్నటువంటి ఆ మీరు ఆ 2 రూములు మేము అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఎంత స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవడానికి ఈ స్థలం ఇచ్చాడు, ఎంత చక్కగా ప్రార్థించి కేకలు వేయడానికి ఈ స్థలం ఇచ్చాడు. ఇది ఆయన ఇచ్చాడు కనుక మేము ఆనందించగలుగుతూ ఉన్నాం. ఇది మనం కట్టుకునేది కాదు, ఇది ఆయన ఇచ్చాడు. ఈ రోజు ఇంత చక్కని ఆరాధన ఇక్కడ చేయగలుగుతున్నామంటే ఇది మనం కట్టుకునేది కాదు, ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. అది ఎప్పుడు మనం మర్చిపోవాలి.
మనమైనా, మన గృహమైనా, మన వ్యాపారమైనా, మన ఉద్యోగమైనా, మన సహవాసమైనా ఆయనకి ఘనత తెచ్చేవారిగా మనం ఉండాలి. సో ఏమైనటువంటి వాళ్ళగా దావీదు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు, 5,000, 4 రొట్టెలు కొన్ని చేపలు, 8,000 మంది, 4,000. ఓకే. తర్వాత దావీదు ఎప్పుడు మర్చిపో. దావీదు ఏం చేస్తాడు? సౌలు అన్నాడు, ఏంటి కుర్రలా ఉన్నావు అంటున్నాడు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి శక్తినిచ్చినటువంటి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు యుద్ధం చేస్తాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడిచ్చిన విజయాలని, అద్భుతాలని. మన జీవితాల్లో కూడా ఎన్నో విజయాలు, అద్భుతాలు ఇచ్చాడు. అసలు ధ్యానం చేస్తే ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ధ్యానంలో కూర్చో, ఇప్పటి వరకు నీకు ఆలోచన లేదు, కానీ అది జరిగిపోయింది నీ జీవితంలోనే. కానీ ఆత్మదేవుడు నీకు రివీల్ చేస్తాడు, తెలియజేస్తాడు ఆయన గొప్పతనం. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. మనం గొప్పవారం కాదు, మన దేవుడు గొప్పవాడు. ఆయన నామానికే ఘనత, మహిమ, ప్రభావములు. మనము కానే కాదండి, మనం వట్టివారము, మంటివారము. ఇంకా దావీదు అంటున్నాడు, మేము పురుగు వంటి వారము. జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగా. సో ప్రియమైనటువంటి వాళ్ళ 5వ దానికి వెళ్దాం. మీరు ఏ విధముగా దేవునికి కోపము పుట్టించితమని మరొకండి. కోపం పుట్టించామంట. ఎవరికి? దేవునికి కోపం పుట్టించామంట. మారు మనసు పొందాం, కానీ కోపం మాత్రం మానడం. మారు మనసు పొందాం, కానీ కోపం మాత్రం మానడం లేదు. మారు మనసు పొందాం, కానీ కోపము విడవడం లేదు. నేను చెప్పాను కదా నా కోపం గురించి. నా కోపం ఎటువంటిదంటే, భోజనం బాగోపోతే ఇసిరేయడమే. నాకు ఇష్టమైందే తినాలి. ఒకరోజు నేను అన్నాను, చాలా బాగుంది అన్నాను. అప్పుడు మా అన్నయ్య ఏమన్నారు? లేదురా, నీ నోరు మారు మనసు పొందిందంట. ఈరోజు నీ నోరు, మన కళ్ళు మారు మనసు పొందాలి, నోరు మారు మనసు పొందాలి, మంచి వాసన పీల్చే ముక్కు మారు మనసు పొందాలి, మంచి మాటలు వినే చెవులుగా మన చెవులు మారు మనసు పొందాలి. నోటి మాటలు ఇష్టానుసారంగా మనం మాట్లాడకుండా, కయ్యానికి కాలు దువ్వకుండా, కోపముతో కూడిన మాటలు రాకుండా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ తప్పిదాలు మనల్ని ఆత్మీయ స్థితిలో దిగజారుస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలకు నా నోరు మారు మనసు పొందిందని ఎప్పుడైతే అన్నయ్య అన్నారో, అప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టాను. మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవడం కాదు, మన జీవిత ప్రయాణంలో, మన జీవిత నడకలో మనమంటే అన్ని విషయాల్లో మారు మనసు పొందాలంట. ప్రతి అవయవము మారు మనసు పొందాలంట. ఆలోచన మారు మనసు పొందాలంట. మాటల్లో మారు మనసు రావాలంట. అన్నిటిలో మార్పు రావాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం తీయండి. 9, 7వ వచనం చదవండి. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకము చేసుకో. అరణ్యములో నీ దేవునికి నీవు కోపం పుట్టించినటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకో. దాన్ని మరవద్దు. దాన్ని మరవద్దు. అంతేనరా. 24వ వచనం. నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. మీరు తిరుగుబాటుదారులైపోయారు. కోపం విన్నాడడం లేదు, తిరుగుబాటుదారులుగా మనం అయిపోయాం. ఇంకొక మాట 8వ వచనం చదవరా. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు, యెహోవా మిమ్ము నశింపచేయనంత కోపం మీ మీద తెచ్చుకొనెను. చూసారా,
నశింపచేసే స్థితిలోనికి దేవుడిని తీసుకొచ్చామంట ఆ కోపం వల్ల. ఇప్పుడు ఇంకొక 22వ వచనం చదవమ్మా. మరియు మీరు తాబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తువాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. కోపము 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 కోపము. దేవుడు ప్రజలైన వారు ఎన్నో విషయాల్లో ఆయన కృప చూపుతూ ఉన్నప్పటికీ కోపం అనేది మాత్రం మనలో పోవడం లేదు. దేవుని కోపం పుట్టించేవారిగా మనము ఉండడానికి వీల్లేదు. ద్వితీయోపదేశకాండం 24:9 చదవండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. మిరియాముకి ఏం చేశాడమ్మా? మిరియాముకి కుష్ఠరోగం వచ్చిందంట. మిరియాముకి కోప్పడ్డదంట. వాళ్ళని వీళ్ళని మేము గొప్పవాళ్ళం కాదా, నువ్వేనా గొప్పవాడు అన్నట్టుగా ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు మిరియాముని. గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ, కానీ వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కుష్ఠరోగం వచ్చింది. అందుకు ఈజీగా తీసుకోవద్దు దేవుని మాటలు. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్న రీతిగా వద్దు. ఏదో మీ వేలో మీరు వినకూడదు. ప్రభువా, నీ మాటలు నా హృదయంలో ఫలించాలి, దాని ప్రకారం నేను జీవించాలి, నా బ్రతుకు మార్చుకోవాలి, మార్పుతో కూడిన బ్రతుకుతో నిన్ను కనపరచాలి అని ఆ రీతిగా మనం మన జీవితాలని సమర్పించుకోవాలి. ప్రభు మన జీవితంలో చాలాసార్లు విఫలతలు వచ్చాయి, కరువు వచ్చాయి, అపజయం వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, వ్యాధులు వచ్చాయి, దుఃఖము కలిగి ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎవరైనా చెప్పండి. అందుకు బహుమానం రెడీగా ఉంది. చూడండి ఇంకోసారి. విఫలతలు వచ్చాయి, కరువు వచ్చింది, అపజయం వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, వ్యాధి వచ్చింది, దుఃఖం వచ్చింది, మానసిక క్షోభ వచ్చింది. ఎందుకు? కానీ దేవుడు ఏంటంటే చేస్తున్నాడు, మన దృష్టిని ఆయన వైపు మళ్ళించుకోవడానికి ఇవన్నీ. అమ్మా సుధా ఎందుకు వచ్చిందంటే, ఎంత గొప్ప దేవుడు నీకు